వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. అద్భుతం, అమోఘం, మాటలకు అందని ఆనందం. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ చరిత్ర సృష్టించింది. బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ను కైవసం చేసుకుంది. సిడ్నీ వేదికగా జరిగిన 4వ టెస్టుకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడడంతో మ్యాచ్ రద్దు చేశారు. చివరి రోజు మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే డ్రాగా ముగిసింది. దీంతో 4 టెస్టుల సిరీస్ను భారత్ 2-1 తేడాతో దక్కించుకుంది. 72 ఏళ్లలో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ను కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి. గతంలో 1980, 81, 1985, 86, 2003, 2004 పర్యటనల్లో భారత్ సిరీస్ను డ్రాగా చేసుకుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో భారత్కు 7 విజయాలు దక్కాయి. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ వర్షం పదే కురవడంతో పూర్తి ఆట సాధ్యం కాలేదు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లకు 622 రన్స్ వద్ద డిక్లేర్ చేయగా ఆసీస్ తన మొదటి ఇన్నింగ్స్లో 300 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలోనే ఆసీస్ ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. కాగా ఆదివారం 4వ రోజు ఆటలో ఆసీస్ వికెట్ కోల్పోకుండా 6 పరుగుల వద్ద ఉన్న సమయంలో వర్షం పడింది. చివరి రోజు ఆటకు సైతం వరుణుడు అడ్డుపడడంతో ఒక్క బంతి కూడా పడలేదు. దాంతో మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. 193 రన్స్ చేసిన పుజారా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్నాడు. అడిలైడ్లో జరిగిన తొలి టెస్టులో 31 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించగా పెర్త్లో జరిగినటువంటి రెండో టెస్టులో ఆసీస్ 146 పరుగుల తేడాతో విజయం అందుకుంది. ఆపై మెల్బోర్న్ టెస్టులో 137 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్లో చేతేశ్వర్ పుజారా 521 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా బౌలింగ్ విభాగంలో బూమ్రా 21 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక మహమ్మద్ షమి 16 వికెట్లు, ఈశాంత్ శర్మ 11 వికెట్లు తీశారు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.